హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రిన్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చిగురు లేకుండా బెండకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఇలా గనక మీరు బెండకాయ వేపుడు చేశారనుకోండి, ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసుల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక గుప్పెడు పల్లీల్ని వేసుకోండి. బెండకాయ వేపుడు తింటున్నప్పుడు మధ్యలో పల్లీలు తగులుతుంటే చాలా బాగుంటుంది. మీరు జీడిపప్పునైనా వేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసేసి వేసేసుకుంటే ఈ ఉల్లిపాయ మెత్తపడేంత వరకు మగ్గించుకొని 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసుకుందాము. మొత్తాన్ని మిక్స్ చేసుకొని నేను ఇక్కడ 1/2 కిలో వరకు బెండకాయల్ని సన్నగా కట్ చేసి ఉంచుకున్నాను. కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసి ఈ పోపు మొత్తం ఈ బెండకాయల్లో కలిసేలాగా మిక్స్ చేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని ఈ బెండకాయ సాల్ట్ వేసిన తర్వాత కాస్త జిగురు అనేది వస్తుంది. అయినా కొంచెం వేగాక జిగురు అనేది మొత్తం తగ్గిపోతుందండి. మూత వేయకుండా మంట అనేది హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి. ఇలా వేగాక 1 స్పూన్ కారాన్ని వేసుకొని ఈ కారం పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకుంటే పొడి పొడిలాడే బెండకాయ వేపుడు అనేది రెడీ అండి. ఈ బెండకాయ వేపుడు పప్పు, రసం, పచ్చడి దేంట్లోకైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.